ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థికి మద్దతు ఇస్తామని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ తెలిపారు. హైదరాబాద్ బంజారా హిల్స్లో భారత చైతన్య యువజన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. గత 70 ఏళ్లుగా బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని రామచంద్ర యాదవ్ చెప్పారు. బీసీలకు రాజకీయ సాధికారత కోసం తమ పార్టీ కృషి చేస్తున్నారని, నైతికంగా రాజకీయంగా బీసీల ప్రక్షాళన నిలబడతామన్నారు. నెల్లూరులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించారు. జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ అయ్యారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని కాకానికి ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్ వెంట కాకాని కూతురు ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఉన్నారు. జగన్ పర్యటన సందర్భంగా నెల్లూరులో ఉద్రిక్తత నెలకొంది. జగన్ ని చూసేందుకు భారీగా వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. నెల్లూరులో నల్లపురెడ్డి నివాసం దగ్గర టెన్షన్ నెలకొంది. నల్లపురెడ్డి నివాసం సమీపంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. నల్లపురెడ్డి నివాసానికి రాకుండా పోలీసులు ముళ్లకంచె వేశారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ప్రసన్న కుమార్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని పరిశీలించారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భయపడదని, అండగా ఉంటారని వారికి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు వైసీపీ అధినేత జగన్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుందన్నారు. కాకాని గోవర్ధన్పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. వైసీపీ నేతలపై దాడులు పెరిగాయని, కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఉన్న సంక్షేమ పథకాలు అన్నీ రద్దు చేశారన్నారు. రైతు భరోసా, ఆరోగ్యశ్రీ సేవలు, ఇంగ్లీష్ మీడియం చదువులు అన్నీ ఆగిపోయాయని ఆరోపించారు. పోలీసులకు జగన్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు అడుగులకు మడుగులు వస్తే అధికారులకు తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. రిటైర్ అయినా వదిలిపెట్టేది లేదన్నారు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్పై హోంమంత్రి అనిత విరుచుకుపడ్డారు. నేరాలు చేసి జైల్లో ఉన్న వారిని జగన్ కలుస్తున్నారని విమర్శించారు. గంజాయి బ్యాచ్ క్రిమినల్స్ కి జగన్ మద్దతిస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై వైసీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తీర్థయాత్రలు, జేత్రయాత్రలు, విజయయాత్రలు, దండయాత్రలు, ఓదార్పు యాత్రలు చూశాం. ఇప్పుడు జగన్ జైలు యాత్రలు చూస్తున్నామని ఎద్దేవా చేశారు. పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. లిక్కర్ కేసులో జగన్ అరెస్టుపై మంత్రి నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. తప్పుడు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. నేరం రుజువైతే జైలుకు వెళ్ళక తప్పదన్నారు. నారా లోకేష్ వ్యాఖ్యలతో జగన్ అరెస్టు తప్పదనే చర్చ నడుస్తుంది. సింగపూర్ పర్యటన విజయవంతమైందని ఏపీ మంత్రి లోకేష్ తెలిపారు. 5 ఏళ్లలో 45,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏపీకి వస్తుందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఏపీ ప్లాంట్ తిరిగి వచ్చిందన్నారు. వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ను నాశనం చేశారని నారా లోకేష్ మండిపడ్డారు. సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తే వాటిని రద్దు చేశారన్నారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆడారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒక రాష్ట్రం, ఒక రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు. విశాఖలో ఐటీ హబ్ ఏర్పాటు చేసేలా అనేక కార్పొరేట్ సంస్థలతో మాట్లాడామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు మంత్రులు సింగపూర్లో పర్యటన చేస్తుంటే కొందరు వాటిని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్స్ పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. రేపో మాపో ఏపీలో ప్రభుత్వం మారిపోతుందని, వారితో ఒప్పందాలు చేసుకోవద్దని అందులో పేర్కొన్నారని చెప్పారు. పెద్దిరెడ్డికి చెందిన ఒక సంస్థలో పనిచేసే వ్యక్తి ఈమెయిల్స్ పంపినట్లు తెలిపారు. బనకచెర్లపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. దిగువ రాష్ట్రం ప్రాజెక్టులు కట్టుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. తెలంగాణలో బనకచెర్లను రాజకీయ అంశంగా చేసుకుంటారని విమర్శించారు. దిగువ రాష్ట్రం సముద్రంలోకి పోయే నీళ్లను మళ్లించుకుంటే ఎందుకు వివాదం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ప్రారంభించినప్పుడు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఆగస్టు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై అసెంబ్లీలో వివరించనున్నారు. అమరావతి రాజధానికి సంబంధించి ప్రత్యేక చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. కొన్ని కీలక బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. జమ్మలమడుగులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గుండెం చెరువుల పింఛన్లు పంపిణీ చేయనున్నారు. గ్రామస్తులతో నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడి నుంచి గండికోటకు చేరుకుంటారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాస్కి పథకం కింద 78 కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గండికోట పర్యాటక ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డితో కడప ఎంపీ అవినాష్ రెడ్డి నామినేషన్ వేయించారు. కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఉబులమ్మకు నామినేషన్ పత్రాలు అందించారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించినట్టు అవినాష్ రెడ్డి తెలిపారు. యువకుడైన హేమంత్ను పులివెందుల ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా కొలిమిగండ్లలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్పై చేసుకున్నారు మంత్రి అనుచరు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో తనను ఆలయంలోకి పంపించాలని కోరాడు. మంత్రి అనుచరుడు మదన భూపాల్ రెడ్డి రద్దీగా ఉండడంతో పోలీసులు నిరాకరించారు. దీంతో అక్కడున్న ఏఆర్ కానిస్టేబుల్ను బూతులు తిరుగుతూ చేసుకున్నాడు మంత్రి అనుచరుడు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితురాలు నమ్రతను కస్టడీకి ఇవ్వాలని సికింద్రాబాద్ కోర్టును గోపాలపురం పోలీసులు కోరారు. 5 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. రేపటి నుంచి 5 రోజుల పాటు నమ్రతను పోలీసులు విచారించనున్నారు. హీరో విజయ్ దేవరకొండ పిటిషన్పై తీర్పు వాయిదా పడింది. గిరిజనులను కించపరిచేలా, వారి ప్రతిష్ట దెబ్బతీసేలా విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు చేశారని గతంలో రాయదుర్గం పిఎస్లో కేసు అయితే నమోదైంది. తనపై నమోదైన కేసు కొట్టేయాలని హైకోర్టులో విజయ్ దేవరకొండ పిటిషన్ దాఖలు చేశారు. తను వ్యాఖ్యలు చేసిన 2 నెలల తర్వాత ఫిర్యాదు చేశారని, ఇందులో దురుద్దేశం ఉందని విజయ్ దేవరకొండ తరపు లాయర్ వాదన వినిపించారు. సామాజిక మాధ్యమాల్లో విజయ్ దేవరకొండ క్షమాపణ కూడా చెప్పారని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో క్షమాపణను పరిగణలోకి తీసుకోకూడదని ప్రతివాదుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు అందించింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సిగాచిపై న్యాయవాదికి బాబురావు పిల్ దాఖలు చేశారు. పరిశ్రమలో భద్రతా చర్యలు లేవని పిటిషన్ దాఖలైంది. పేలుడు ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదని, బాధితులకు ప్రకటించిన పరిహారం ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని అందులో పేర్కొన్నారు. సిగాచి పరిశ్రమ యజమానిని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదన్న పిటిషనర్ ప్రమాదంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక బయటపెట్టాలన్నారు. హైదరాబాద్లో శివారులో గండిపేట, మోయినాబాద్, షేక్పేట మండలాల్లో స్థానికులకు నిద్ర లేకుండా చేసిన చిరుత ఇటకలకు చిక్కింది. దాదాపు 22 రోజులుగా చిరుత సురక్షిత ప్రాంతాలను ఎంచుకునే క్రమంలో సంచరిస్తూ అటవీ అధికారులకు సవాల్ విసిరింది. అధికారులు ఫారెస్ట్ టెక్ పార్కులో బోన్లతో పాటు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చివరికి మంచిర్యాల ఫారెస్ట్ టెక్ పార్కులో ఏర్పాటు చేసిన బోన్లో చిక్కింది. అటవీ శాఖ అధికారులు చిరుతను జూ పార్కు తరలించనున్నారు. తెలంగాణ హైకోర్టులో కొత్తగా నియమితులైన 4 జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జస్టిస్ రామకృష్ణారెడ్డి, జస్టిస్ సుద్దాల తిరుపతిరావు, జస్టిస్ గౌజ్ మీరా మొహినుద్దీన్తో సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. హైకోర్టులో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, లాయర్లు హాజరయ్యారు. హైకోర్టులో లాయర్లుగా ఉన్న ఈ 4 జడ్జీలుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో వారి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28న ఆమోదముద్ర వేశారు. దీంతో రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్య 30కి చేరింది. తిరుమలలో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంపై టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చి రీల్స్, ఫోటోషూట్ చేస్తూ సాటి భక్తులకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు సిద్ధమైంది. శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేయడాన్ని నిషేధిస్తూ అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. 3rd ఫేజ్లోని భువన విజయం గ్రౌండ్ దగ్గర నడుచుకుంటూ వెళుతున్న వృద్ధురాలి మెడలో నుంచి మంగళసూత్రం లాక్కెళ్లారు. కారులో వచ్చిన దుండగులు వృద్ధురాలిని అడ్రస్ అడిగి ఆమె మెడలో నుంచి బంగారు మంగళసూత్రాన్ని తెంపుకెళ్లారు. కేపీహెచ్బీ పోలీసులకు బాధితురాలు శ్యామల ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన 2008 మలేగావ్ బాంబు పేలుడు కేసులో ముంబై ఎన్ఐఏ కోర్టు తీర్పు వెల్లడించింది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తుది తీర్పు ఇచ్చింది. 7 నిందితులను కోర్టు నిర్దోషులుగా తేల్చింది. నిందితులకు వ్యతిరేక ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. ప్రగ్యాసింగ్, కల్నల్ ప్రసాద్ పురోహిత్, మేజర్ రమేష్ ఉపాధ్యాయ నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.
2008 సెప్టెంబర్ 29న రంజాన్ నెలలో నవరాత్రి పండుగ సందర్భంగా మహారాష్ట్రలోని మలేగావ్లో ఒక మసీద్ సమీపంలో నిలిపి ఉంచిన మోటార్ సైకిల్కు అమర్చిన బాంబు పేలింది. ఈ దారుణ ఘటనలో 6 మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. 2016లో ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ప్రగ్యా సింగ్ ఠాకూర్తో సహా కొందరు నిందితులకు సంబంధించి సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. అయినప్పటికీ కోర్టు ఆమెపై విచారణ కొనసాగించాలని ఆదేశించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై 25% సుంకాలు విధించడం చర్చనీయాంశంగా మారింది. భారత్, రష్యా ఆర్థిక వ్యవస్థలు పతనానికి చేరుకున్నాయని ట్రంప్ ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ట్రంప్ చెప్పింది నిజమేనని, ఆర్థిక వ్యవస్థలను బీజేపీ నాశనం చేసిందని ఆరోపించారు. మోడీ కేవలం అదాని కోసమే పనిచేస్తారని విమర్శించారు. భారత్ పాక్ యుద్ధం తన వల్లే ఆగిందని ట్రంప్ పదే చెప్తుండడం, 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించడంపై ప్రధాని మోడీ ఎందుకు సమాధానం చెప్పడం లేదని రాహుల్ ప్రశ్నించారు. నందమూరి బాలయ్య ఇటు సినిమాలు అటు రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. కొద్ది రోజులుగా అఖండ 2 చిత్ర షూటింగ్తో బిజీగా ఉన్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పార్లమెంటు ఆవరణలో సందర్శించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తాను ప్రతిరోజు పార్లమెంటుకు సైకిల్పై వస్తానని చెప్పి ఆ సైకిల్ని బాలకృష్ణకు చూపించారు. బాలయ్య ఆ సైకిల్పై ఎక్కి కాసేపు సందర్శించారు. అనంతరం ఆయన పార్టీ ఎంపీలతో కలిసి స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. తన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వినతులు అందజేసినట్టు తెలుస్తోంది. కర్ణాటక ధర్మస్థల అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రాంతాల్లో తవ్వకాలు మొదలుపెట్టారు. 3 రోజులు తవ్వకాలు కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. తవ్వకాలు మానవ అవశేషాలు బయటపడ్డాయి. లభ్యమైన ఎముకలు పురుషుడిగా భావిస్తున్న పోలీసులు కొన్ని శవాలను పూడ్చిపెట్టారని ఒకప్పుడు అక్కడ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసి సంచలనం రేపాడు. నటి కల్పిక హైకోర్టులో ఊరటగా లభించింది. కల్పికను అరెస్టు చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. గతంలో ప్రిజం పబ్లో జరిగిన ఘర్షణలో తనపై నమోదైన 2 కేసులు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో ప్రిజం పబ్ మేనేజింగ్ పార్ట్నర్ దీపక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అలాగే సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేసిందని పబ్ ఓనర్ ప్రణీత్ సోదరి కీర్తన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. ఈ 2 కేసుల్లో తనను అరెస్టు చేయొద్దని కోర్టును ఆశ్రయించింది కల్పికను అరెస్టు చేయొద్దని ఆ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నటి సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడోమోర్ డేటింగ్లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ తరచూ వెకేషన్స్కు కలిసి వెళ్తుండటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. తాజాగా ఆ స్టార్స్ మరోసారి మీడియా కట్టబడ్డారు. ఒకే కారులో వెళ్తూ మీడియాకు కనిపించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్గా మారాయి. వీరిద్దరు కలిసి ఓ రెస్టారెంట్కు డిన్నర్కు వెళ్ళినట్టు తెలుస్తుంది. సమంత క్యాజువల్గా నైట్ డ్రెస్లో నవ్వుతూ కనిపించారు. వీరిద్దరు ఒకే కారులో ఇళ్లకు వెళ్లడంతో మరోసారి వీరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాజ్, డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 హనీ బన్నీలో సమంత నటించారు. ఆయా ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా ఎక్కడ స్పందించలేదు. ఇటీవల వీరు వెకేషన్కు వెళ్లిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్గా మారాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటంతో మొత్తం 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 22 గేట్లను 5 అడుగులు, 4 గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి 2,07,720 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంట్లో 2,02,531 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 2,54,600 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 585.20 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 298 టీఎంసీ ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. అధికారులు 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,93,609 ఉండగా అవుట్ఫ్లో 2,82,502 క్యూసెక్లు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం నీటి మట్టం 882 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నీటి నిల్వ 203 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా 2 రోజు నష్టాలు మూసాయి. నిఫ్టీ సూచి 24,800 పాయింట్ల కంటే తక్కువ స్థాయిలో ముగియగా సెన్సెక్స్ 296 పాయింట్లకు పైగా పడిపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సుంకాల నేపథ్యంలో మార్కెట్లపై ఒత్తిడి ఏర్పడింది. రేపటి నుంచి భారత్ నుంచి వచ్చే అన్ని వస్తువులపై 20% సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అంతేకాక రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురు, సైనిక ఆయుధాలపై కూడా సుంకాలు విధించినట్లు ట్రంప్ తెలిపారు. ఈ పరిణామాల ప్రభావంతో ఉదయం మార్కెట్లు నష్టాలతో ప్రారంభమై ఏ దశలోని సూచీలో మళ్లీ పుంజుకోలేదు.